మీరు ఆన్లైన్లో అఫిలియేట్ మార్కెటింగ్ చేసి ఎర్న్ చేయాలి అనుకుంటున్నారు. బట్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఎలా స్టార్ట్ చేయడం అని తెలియట్లేదు. అండ్ అదర్ హ్యాండ్ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి విన్నారు, బయట చాలామంది అఫిలియేట్ మార్కెటింగ్ అని చెప్తున్నారు. బట్ ఎగ్జాక్ట్గా అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, దాంట్లో పేమెంట్స్ ఎలా వర్కౌట్ అవుతుంది, మనం ఎలా కరెక్ట్గా ఎర్న్ చేయవచ్చు, లీగల్గా ఎర్న్ చేయవచ్చు అని తెలియట్లేదు. ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది బ్రో అని మీరు అనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఫస్ట్ థింగ్ ఫస్ట్, వాట్ ఈస్ అఫిలియేట్ మార్కెటింగ్? బ్రో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఒక ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ను ఇంకో కంపెనీ యొక్క, మన కంపెనీ యొక్క ప్రోడక్ట్ కాదు, సమ్ అదర్ కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ను మనకని క్రియేట్ చేసిన ఒక స్పెషల్ లింక్ను యూజ్ చేసి, స్పెషల్ లింక్ అంటే నేను యూఆర్ఎల్ మాట్లాడుతున్నా, మనం వెబ్సైట్ యూఆర్ఎల్ చూస్తారు కదా, అలా మనకంటూ ఒక స్పెషల్ లింక్ ఆర్ యూఆర్ఎల్ అనేది ఇస్తారు ఆ ప్రోడక్ట్కి. సో ఆ ప్రోడక్ట్ను యూజ్ చేసి మనం దాన్ని మార్కెట్ చేసినప్పుడు లేదా ప్రమోట్ చేసినప్పుడు ఎవరైనా దాని గురించి విని మన లింక్ మీద క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ను పర్చేస్ చేస్తే ఆ కంపెనీ వాళ్ళు మనకు కమిషన్ను పే చేస్తారు. దీన్నే యాక్చువల్ అఫిలియేట్ మార్కెటింగ్ అని అంటారు. నేను ఇంకా బెటర్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి అనుకుంటే, ఇప్పుడు మీరు ఈ వెబ్సైట్ చూసారంటే, మనం సింప్లీ గారు తెలుగు అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. బయట వీళ్ళు ఏం చేస్తారంటే యూనిక్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ గురించి, అవి ఎలా మన డైలీ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేస్తాయని వీడియోస్ క్రియేట్ చేస్తారు. ఆ వీడియో క్రియేట్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చింటారు. ఏ లింక్ అంటే ఇదే లింక్ ఇచ్చింటారు. ఆ లింక్ను క్లిక్ చేసి మనం ఈ వెబ్సైట్కి వచ్చామంటే ఇది వీళ్ళు క్రియేట్ చేసుకునే ఇండివిజువల్ వెబ్సైట్. మీరు కూడా ఇలానే చేసుకోవచ్చు, లేదా మీరు ఇండివిజువల్ ప్రోడక్ట్గానే వెళ్ళొచ్చు. వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రతి ప్రోడక్ట్కి ఒక సపరేట్, వాళ్ళకి వచ్చిన లింక్కు ఒక సపరేట్ ఇది పెట్టారు. ఇప్పుడు చూసారంటే ఆ ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ మీద లింక్ ఉంది. నేను ఇప్పుడు ఆ లింక్ను, వాళ్ళ అఫిలియేట్ మార్కెటింగ్ లింక్ను క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి దీన్ని నేను ఇప్పుడు పర్చేస్ చేశానంటే సేమ్ అమౌంట్ ఉంటుంది, బట్ వాళ్ళకు ఒక 10%, 15% అలా కమిషన్ అనేది వెళ్తుంది. దీన్నే యాక్చువల్ అఫిలియేట్ మార్కెటింగ్ అని అంటారు. దీన్నే చాలా మంది బయట టెలిగ్రామ్ ఛానల్లో కూడా చేస్తారు. ఇక్కడ స్ట్రాటజీస్ ఏమిటంటే, కొంతమంది ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ప్రోడక్ట్ ఇది ఇలా వర్క్ అవుతుంది, ఇది మీకు ఇలా ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తుంది. మనం ఇప్పుడు సింప్లీ గర్ చూసామంటే వాళ్ళు హౌస్ రిలేటెడ్, టెక్ రిలేటెడ్ ఎలా ఒక ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తాయి దీని గురించే పోస్ట్ చేస్తారు. సో వాళ్ళ స్ట్రాటజీ అది. అదే ఈ ప్రైస్ రిలేటెడ్ చూసామంటే వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే, ఏదైతే ప్రోడక్ట్స్ తక్కువ ప్రైస్కి, తక్కువ టైంలో, ఏదైనా టైంలో తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు ఆ ట్రిగర్ కండిషన్స్ను యూజ్ చేసి ఆ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తారు. సో చాలా మంది అందుకని వాళ్ళను ఫాలో చేస్తారు. సో వాళ్ళ స్ట్రాటజీస్ క్లియర్గా ఉన్నాయి. మేము ఏ ప్రోడక్ట్స్ను ఎప్పుడు ప్రమోట్ చేస్తాం, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తామా, అఫోర్డబుల్ ప్రోడక్ట్స్ను ప్రాపర్ ఆఫర్ టైంలో వచ్చినప్పుడు మేము మీకు ఇస్తాం అనే స్ట్రాటజీ బేస్ మీద ప్రమోట్ చేస్తామా అనే స్ట్రాటజీస్ను పిక్ చేసుకొని వాళ్ళ అఫిలియేట్ మార్కెటింగ్ను చేస్తున్నారు. సో దిస్ ఈస్ వాట్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే. సో మీకు ఒక క్లియర్ కట్ అండర్స్టాండింగ్ను నేను ఇచ్చా అని నేను అనుకుని నెక్స్ట్ స్టెప్కు వెళ్తున్నాం. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ రియల్ ఆర్ ఫేక్? బయట ఒక కాన్సెప్ట్ ఏమైందంటే అఫిలియేట్ మార్కెటింగ్ను గెట్ రిచ్ క్విక్ అనే ఒక కాన్సెప్ట్ మీద ప్రమోట్ చేసేస్తున్నారు. అంటే మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తే ల్యాక్స్లో ఎర్న్ చేయవచ్చు, వెంటనే విత్ ఇన్ మంత్స్లో ఎర్న్ చేయవచ్చు అనే ఒక లాజిక్ మీద అఫిలియేట్ మార్కెటింగ్ కోర్సెస్ కానీ, అఫిలియేట్ మార్కెటింగ్ డ్రీమ్స్ను కానీ సెల్ చేస్తున్నారు. అది రియల్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారు, సింప్లీ గర్ ఛానల్ చూసారు, వాళ్ళ ఫార్మాట్ చూసారు. వాళ్ళు ఇప్పటికీ ఒక 500+ ప్రోడక్ట్, మీరు అక్కడ కౌంట్ చూసారంటే 500+ ప్రోడక్ట్స్ ఉండే. ఇప్పుడు ఆ 500+ ప్రోడక్ట్స్ అంటే వాళ్ళు 500 వీడియోస్ చేశారు. 500 వీడియోస్ను వాళ్ళే ఓన్గా క్రియేట్ చేసి, కంటెంట్ను క్రియేట్ చేసి, క్లీన్గా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ కన్సిస్టెన్సీ. సో అంత ఎఫర్ట్స్ మనం వెయ్యగలమా? లేదా ఇక్కడ వీళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో, ప్రైస్ హిస్టరీ టెలిగ్రామ్ ఛానల్లో పర్ డేకు పోస్టులు వేస్తూనే ఉంటారు. వాళ్ళది ఏదో అల్గరిథమ్మా మాన్యులా నాకు తెలియదు, కానీ పోస్టులు వేస్తూనే ఉంటారు. సో ఇప్పుడు ఇలా కన్సిస్టెంట్గా ఒక సిస్టమ్ను బిల్డ్ చేయగలమా, దాన్ని బిల్డ్ చేయడానికి ఎంత ఎఫర్ట్స్ అవుతుంది అనే అండర్స్టాండింగ్ మనకి ఉండాలి. ఇట్స్ నాట్ లైక్ నేను ఒక 10 వీడియోలు చేస్తాను, 10 కంటెంట్ను బయట కాపీ పేస్ట్ చేస్తాను అండ్ అది వర్కౌట్ అవుతుందంటే అలా వర్కౌట్ అవ్వదు. కన్సిస్టెంట్గా మీరు ఒక వాల్యుబుల్ ప్రోడక్ట్స్ గురించి బయట మాట్లాడుతూ ఉంటే అప్పుడు పీపుల్ వచ్చి మిమ్మల్ని ఫాలో చేస్తారు. మీరు చెప్పిన ప్రోడక్ట్ను, మీ లింక్ను యూజ్ చేసి క్లిక్ చేస్తారు అండ్ పర్చేస్ చేస్తారు. అప్పుడు మాత్రమే మీరు మనీను ఎర్న్ చేయగలరు. సో డోంట్ ఫాల్ ఫర్ క్విక్గా రిచ్ అవ్వగలం అనే స్కీమ్ ఇందులో లేదు.
మీరు టైం అండ్ ఎఫర్ట్స్ వేసి కన్సిస్టెంట్గా వాల్యుబుల్ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుతూ ఉంటే మీకు ఒక అథారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు సింప్లీ గారు ఎలా చేసిందో అలా మీరు కూడా ఒక అథారిటీ ఫిగర్గా మేము ఇది చేస్తాము, మేము దీని గురించే మాట్లాడతాము, ఈ ప్రోడక్ట్స్లో మేము మీకు హెల్ప్ చేస్తాము, ఈ నీష్లో మేమున్న బయట ఉన్న అన్ని ప్రోడక్ట్స్ను ట్రై చేసి బాగుందా లేదా అని మీకు చెప్తాము. సో మీరు ఇప్పుడు మమ్మల్ని ట్రస్ట్ చేసి బై చేయాలనుకుంటే మా లింక్ను యూజ్ చేసి పర్చేస్ చేయండి అనే ఒక క్లారిటీ వాళ్ళకి ఇచ్చామంటే అప్పుడు వ్యూవర్స్ పర్చేస్ చేస్తారు, అప్పుడు మీరు మనీను ఎర్న్ చేయవచ్చు. వై అఫిలియేట్ మార్కెటింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ మార్కెటింగ్. బ్రో ఇదంతా ఓకే బ్రో, నాకు లాజిక్ అర్థమైంది, ఎలా ఆన్ చేస్తాము ఏంటి అని అర్థమవుతుంది. బట్ ఎవరు పే చేస్తారు, ఎందుకు పే చేస్తారు? అమెజాన్ వాళ్ళు పే చేస్తారు, లేదా అమెజాన్లో సెల్ చేస్తున్న ప్రోడక్ట్స్ వాళ్ళు పే చేస్తారు. లాజిక్ ఏంటి? ఎందుకంటే 10% సింపుల్గా ఇవ్వరు కదా, ఏంటి లాజిక్ అని మీరు అడిగితే ఇప్పుడు మీరు థింక్ చేయండి, అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా వర్క్ అవుతుంది. నాకు ఒక ప్రోడక్ట్ నచ్చింది, ఆ ప్రోడక్ట్ గురించి నేను బయట మాట్లాడుతున్నా, సో ప్రోడక్ట్ గురించి మార్కెటింగ్ అయింది, సేల్స్ గురించి మార్కెటింగ్ అయింది. సో పీపుల్ ఒక ట్రస్ట్, ఆర్గానిక్గా నేను యాడ్స్ రన్ చేయకుండా పీపుల్ ట్రస్ట్ చేసి వచ్చి పక్కా నాకు పర్చేస్ చేస్తారు. అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ మీరు లాజిక్ నోటీస్ చేశారంటే మనం జస్ట్ వీడియోస్ క్రియేట్ చేసిన మాత్రాన వాళ్ళు మనకు పే చేయరు కదా, మన లింక్ను యూజ్ చేసి క్లిక్ చేసి పర్చేస్ చేస్తే మాత్రమే మనకు అమౌంట్ అనేది పే చేస్తారు. లెట్సే నేను ఒక 100 రూపీస్ ప్రోడక్ట్ లేదా 1000 రూపీస్ ప్రోడక్ట్ను నేను సెల్ చేస్తున్నాను అంటే ఆ లింక్ను నువ్వు నా అఫిలియేట్ నా కూడా టైఅప్ అవుతున్నావు అంటే నేను నీకు ఒక స్పెషల్ లింక్ ఇచ్చా. ఇప్పుడు నీ లింక్ని యూజ్ చేసి వాళ్ళు క్లిక్ చేసినా చూసినా నేను నీకేం పే చేయను, క్లిక్ చేసి పర్చేస్ చేయాలి. పర్చేస్ చేసినప్పుడు మాత్రమే నేను నీకు 10% అనేది ఇస్తాను అంటున్నా. అప్పుడు 1000 రూపీస్ ప్రోడక్ట్ సెల్ అయిన తర్వాత మాత్రమే నేను నీకు ఒక 10% అంటే 100 రూపీస్ ఇస్తాను అంటున్నా. ఇట్స్ ఎ వెరీ గుడ్ డీల్ ఫర్ ఎ బ్రాండ్స్ ఆల్సో. అఫిలియేట్ మార్కెటింగ్ కి నెట్వర్క్ మార్కెటింగ్ కి డిఫరెన్స్ ఏంటి? ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా వర్క్ అవుతుందంటే, నెట్వర్క్ మార్కెటింగ్ లో కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, ఆ ప్రోడక్ట్ ను సెల్ చేసినా నాకు కమిషన్ వస్తుంది. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇంకో పర్సన్ ని యాడ్ చేసినా నాకు కమిషన్ వస్తుంది. కరెక్టా? అర్థమైనా? జస్ట్ ప్రోడక్ట్ను సెల్ చేస్తే మాత్రం కాదు, ఆ నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక ప్రోడక్ట్ వాళ్ళు కొన్ని ప్రోడక్ట్లు ఇచ్చింటారు, వాళ్ళ ప్రోడక్ట్లు మాత్రమే మనం సెల్ చేయాలి, వేరే ప్రోడక్ట్స్ మనం సెల్ చేయలేము. వాళ్ళు ఇచ్చే ఆ ప్రోడక్ట్ను మనం సెల్ చేస్తే మనకు కొంచెం కమిషన్ వస్తుంది. ఇదే నెట్వర్క్ మార్కెటింగ్లో ఇంకా కొంతమంది పీపుల్ను మనం జాయిన్ చేసామంటే మంత్ ఇంత కమిషన్ ఇస్తారు జాయిన్ కా అని చెప్పి మనం జాయిన్ చేసామంటే అప్పుడు మనకు కొంచెం కమిషన్ వస్తుంది. సో ఇలా రిక్రూటింగ్ అండ్ బిల్డింగ్ ఎ టీమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇలా ఒక కమ్యూనిటీని, ఒక నెట్వర్క్ని బిల్డ్ చేయడానికి అమౌంట్ పే చేస్తారు. ప్లస్ ఆ నెట్వర్క్ అండ్ డిస్ట్రిబ్యూషన్లోనే ప్రోడక్ట్స్ను సెల్ చేస్తే కూడా అమౌంట్ను పే చేస్తారు, కమిషన్ను పే చేస్తారు. దిస్ ఈజ్ వాట్ నెట్వర్క్ మార్కెటింగ్ మీన్స్. జస్ట్ ప్రోడక్ట్ని లింక్ని క్లిక్ చేసి పే చేసి మీరు పర్చేస్ చేస్తే మాత్రం మీకు కమిషన్ కాదు. ఒక నెట్వర్క్ను బిల్డ్ చేయడానికి బయట MLM స్కీమ్స్ అని కూడా చాలా ఉన్నాయి. అంటే బ్రో ఇది మా కమ్యూనిటీ, నువ్వు ఒకరిని పర్చేస్ చేయించావంటే నీకు కమిషన్ వస్తుంది, నువ్వు ఒకరిని జాయిన్ చేయించావంటే కూడా నీకు కమిషన్ వస్తుంది అనే ఒక లాజిక్ మీదే ఈ పెద్ద కమ్యూనిటీనే రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇది ఎక్కడ బ్రో నేను ఇక్కడ అంతగా నోటీస్ చేయలేదు అంటే, ఇన్స్టాగ్రామ్లో బయట చాలామంది వాళ్ళ పాష్ కార్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ను చేసి నేను డేకి 3000 ఎర్న్ చేశా, డేకి 5000 ఎర్న్ చేశా, డేకి 10,000 ఎర్న్ చేశాను ప్రూఫ్లు సబ్మిట్ చేస్తున్నారు కదా. ఎక్కడైనా వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఎక్కడైనా చూపిస్తారా? లేదు, వాళ్ళు ఎక్కడా దాన్ని చూపించరు. ఎందుకంటే వాళ్ళు గెట్ రిచ్ అని కమెంట్ చేయండి, మనీ అని కమెంట్ చేయండి, లేదంటే ఈ నంబర్కు వాట్సాప్ చేయండి అంటారు. వాట్సాప్ చేసిన తర్వాత వాళ్ళ స్ట్రాటజీను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దే ఆర్ వెల్ ట్రైన్డ్, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని క్లీన్గా చెప్పిస్తారు. చూడు బ్రో, ఇలా మీరు కంటెంట్ క్రియేట్ చేయాలి, ఇలానే కంటెంట్ క్రియేట్ చేయాలి. 10 మంది చూస్తారు, లేక 100,000 పీపుల్ చూస్తే 100 పీపుల్ దాని మీద రియాక్ట్ అవుతారు, 10 పీపుల్ మీకు మెసేజ్ చేస్తారు, 1 or 2 పీపుల్ కన్విన్స్ అవుతారు. కన్విన్స్ అయ్యి జాయిన్ అయ్యారంటే మీ లింక్ యూస్ చేసి 5,000 to 10,000 అని వాళ్ళకి వస్తుంది. వాళ్ళు ఒక డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ను బిల్డ్ చేయడానికి టార్గెట్గా పెట్టుకొని చేస్తున్నారు. ఇది గుడ్డా బ్యాడా అని నేను నెగిటివ్గా మాట్లాడాలన్నట్లేదు. బట్ నెట్వర్క్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, నేను ఇక్కడ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్వాల్వ్ విత్ నెట్వర్క్ మార్కెటింగ్. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇది. నెట్వర్క్ మార్కెటింగ్ ఒక అజెండా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ ప్రోడక్ట్స్ను, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ను బిల్డ్ చేయడానికి మీ కమిషన్ అనేది పే చేస్తారు. సో ఇందులో మీకు
మీ టార్గెటే చాలా మందిని జాయిన్ చేయడం అనే ఉంటుంది. సో బయట మీరు స్లోగా మీరు మాట్లాడేది కూడా మీరు ఈ కమ్యూనిటీలో జాయిన్ కండి, మీకు ఇది వర్క్ అవుతుంది, ఇలా యూస్ అవుతుంది, ఇంతమంది ఉన్నారు, ఇలా సెల్ చేసి ఎవరికో ₹1,00,000 వచ్చిందంట, 1.5 lakh ఎర్న్ చేస్తున్నారంట, మా మేనేజర్ అంతా జస్ట్ లైక్ దట్ ఈ మంత్ 5 lakh 10 lakh ఎర్న్ చేశాడంట అనేలాగా మాట్లాడతారు. సో ఆ లాజిక్ మొత్తం గెట్ రిచ్ క్విక్ అనే కాన్సెప్ట్ మీదే ఉంటుంది. మీరు మనీ ఎర్న్ చేయాలి అనే ఒక ఈగర్ను, ఒక ఎమోషన్ను అడ్వాంటేజ్ తీసుకొని చేసేలాగే ఉంటుంది. సో ఇలాంటి ఇష్యూస్ నుంచి కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే వన్స్ మీరు లోపలికి వెళ్ళారంటే మీరు వెళ్ళడానికి పే చేయాలి అంటారు, ఈ ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలి అంటారు. సో మీకు తెలియకుండానే మీరు ఇది ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అనుకొని 5,000 to 10,000 స్పెండ్ చేసి మీ రెప్యుటేషన్ని కూడా బ్యాడ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. హౌ మచ్ కెన్ ఐ ఎర్న్ ఇన్ అఫిలియేట్ మార్కెటింగ్, వెరీ స్పెసిఫిక్లీ అఫిలియేట్ మార్కెటింగ్. సో బేసిక్గా ఎర్నింగ్స్ డిపెండ్స్ ఆన్ ద ప్రోడక్ట్ అండ్ ప్లాట్ఫామ్ మీరు సెల్ చేసేది. అమెజాన్ వాళ్ళు 10% వరకు కమిషన్ అనేది పే చేస్తారు. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ డిఫరెంట్ కమిషన్ అనేది పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉడిమి, హోస్టింగర్ లేదా ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ గురించి ప్రమోట్ చేస్తారు కదా, వాళ్ళకంతా అమౌంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ కోర్స్లో 40% వరకు ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సమ్టైమ్స్ ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ గ్రో, జిరోదో వాళ్ళు మార్కెటింగ్ చేసేటప్పుడు మీరు చూసారంటే చాలా యూట్యూబర్స్ దాని గురించి మాట్లాడారు, కింద లింక్స్ ఇచ్చారు కదా. సో ఆ లింక్ను క్లిక్ చేసి మనం అకౌంట్ను క్రియేట్ చేసుకుంటామంటే వాళ్ళకి ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది వెళ్తుంది. దాంతోపాటు లెట్సే నేను ఒక 5 lakh 10 lakh అనేది ఆ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో అమౌంట్ స్పెండ్ చేసి ట్రేడింగ్ అనేది చేస్తున్నా అంటే ఆ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ వల్ల కమిషన్ వెళ్తుంది కదా, దాంట్లో సమ్ కమిషన్ను నా లింక్ను యూజ్ చేసి మీరు ట్రేడింగ్ చేస్తున్నారు, మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని చేస్తున్నారు కాబట్టి సమ్ పార్ట్ ఆఫ్ ద కమిషన్ నాకు కూడా వస్తుంది. సో ఇది అఫిలియేట్ మార్కెటింగ్ యొక్క స్ట్రాటజీ. సో ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్, ప్రోడక్ట్ టు ప్రోడక్ట్ ఇట్ ఈస్ డిఫరెంట్. బట్ మీరు కన్సిస్టెంట్గా ఒక్క నీష్ను స్టిక్ అయ్యి, నా నీష్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్స్, వాల్యుబుల్ ప్రోడక్ట్ చెప్పడం, నా నీష్ ఎవరికైతే తక్కువ అమౌంట్లో ఆఫర్లో వస్తున్న ప్రోడక్ట్స్ను బయటకు చెప్పడం, లేదా నా నీష్ బయట కోర్సెస్ గురించి చెప్పడం, బయట ఏ కోర్సెస్ ఉన్నాయి, ఏ స్టూడెంట్ ఏ కోర్స్ చేయాలి అనే ఒక వాల్యుబుల్ హెల్ప్ను ప్రొవైడ్ చేయడం అనే మీరు కాన్సెప్ట్లో పిక్ చేసుకొని దాన్ని బేస్ చేసి కంటెంట్ను క్రియేట్ చేసి ఆ లింక్స్ను యూజ్ చేసి పీపుల్ పర్చేస్ చేస్తే మీ అమౌంట్ కూడా దాన్ని బేస్ చేసే ఉంటుంది. నా బిలీఫ్ ఏంటంటే ఎవరైనా కానీ చేసేవాళ్ళు, అఫిలియేట్ మార్కెటింగ్ చేసేవాళ్ళు కన్సిస్టెంట్గా ఒక 1 or 2 months ఇలా వీడియోస్ లేదా వాల్యుబుల్ కంటెంట్ను బయటపెట్టి ఆ తర్వాత అదే వీడియోస్ను బూస్ట్ చేయడం, లేదా ఆ వీడియోస్కు మార్కెటింగ్ చేయడం, ఫేస్బుక్ యాడ్స్, మెటా యాడ్స్ యూస్ చేసి యాడ్స్ను రన్ చేసి మీ ఇన్స్టాగ్రామ్ పేజ్కో లేదా మీ అదర్ ప్లాట్ఫామ్స్కో ఫాలోవర్స్ని తెప్పించుకుంటే దెన్ యూ కెన్ ఎర్న్ లైక్ గుడ్ అమౌంట్. ఇనీషియల్గా ఒక వితిన్ 3 to 4 months ప్రాపర్గా ఇది ఒక స్ట్రాటజీ లాగా ఫాలో చేస్తే 30,000 to 40,000 ఎర్న్ చేయగలం. ఇది ఒక బ్రాండ్ లా గ్రో అయ్యి మంచి రెవెన్యూ మీరు లాజిక్ ఏంటంటే ఇది యూట్యూబ్లో క్లిక్ అయిందంటే యాడ్సెన్స్ నుంచి కూడా రెవెన్యూ వస్తుంది. ప్లస్ మీకు ఒక అథారిటీ ఉండడం వల్ల ఆటోమేటిక్గా బ్రాండ్స్ మీ వద్ద వచ్చి మా ప్రోడక్ట్ గురించి మాట్లాడండి అని బ్రాండ్స్ డీల్స్ కూడా మీరు చేయవచ్చు. సో ఇవన్నీ కలిపితే మీరు కరెక్ట్గా టార్గెట్ చేశారంటే 1 to 1.5 lakh ఈజీగా ఎర్న్ చేయవచ్చు. సో అఫిలియేట్ మార్కెటింగ్ అని స్టార్ట్ చేసినా మీకు చాలా అదర్ అడ్వాంటేజెస్ యాడ్ అయినాయి. బ్రాండ్ డీల్స్, అఫిలియేట్ ఇన్కమ్, వీడియో వ్యూస్, ఇలా చాలా యాడ్ ఆన్ అవుతాయి. సో కన్సిస్టెంట్గా చేశారంటే ఒకే గోల్లో చాలా మీరు కవర్ చేయవచ్చు. అందుకని అఫిలియేట్ మార్కెటింగ్ గురించి నేను ఒక సపరేట్ వీడియో ఇస్తున్నా. ఎందుకంటే పొటెన్షియల్ అనేది ఉంది, కరెక్ట్ కదా, మీరు మొత్తం విన్నారు, మీరే చూస్తున్నారు ఎన్ని స్ట్రీమ్స్ ఉన్నాయి, ఎలా ఆన్ చేయవచ్చు అని ఒక పొటెన్షియల్ అనేది ఉంది. కరెక్ట్గా టార్గెట్ చేశారంటే 1 to 1.5 lakh ఇస్ ఎ లైక్ ఈజీ అచీవబుల్ థింగ్. అండ్ వన్స్ అగైన్ ఈజీ అంటేనే నేను ఏదైతే అది చేసి వదిలేస్తానంటే వర్కౌట్ అవ్వదు. కన్సిస్టెంట్గా నా నీష్ ఏది, నేను క్రియేట్ చేయబోయే ప్రోడక్ట్స్ ఏది, నేను ఎలా క్రియేట్ చేస్తాను, నా అథారిటీ ఏంటి అని మొత్తం ఒక ప్లాన్ చేసి కన్సిస్టెంట్గా చేసి అండ్ దెన్ మీరు బూస్టింగో లేదా యాడ్స్ యూస్ చేశారంటే ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్. దిస్ ఇస్ వాట్ అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ దిస్ ఇస్ హౌ యూ షుడ్ బి డూయింగ్. నెక్స్ట్, హౌ టు స్టార్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ ఫర్ ఫ్రీ. అమెజాన్ అసోసియేట్ అనేసి బయట ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఇది మీరు అమెజాన్ ప్రోడక్ట్స్కి అఫిలియేట్ చేయాలి, ప్రమోషన్ చేయాలి అని మీరు అనుకుంటే మీకున్న ప్లాట్ఫామ్ ఇది ఎలా వర్క్ అవుతుందంటే మీరు ఫస్ట్ వాళ్ళ ప్లాట్ఫామ్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకొని మీ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. దాంతోపాటు మీకు ఏ ప్లాట్ఫామ్ని యూజ్ చేసి మార్కెటింగ్ చేస్తారు అనే ఒక ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయాలి. ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారా, మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది కదా, ఆ లింక్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా, యూట్యూబ్ ఛానల్ లింక్ను ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. లేదు మీకు ఒక వెబ్సైట్ ఉంది బ్రో, నేను వెబ్సైట్ని యూజ్ చేస్తానంటే వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ అమెజాన్ అఫిలియేట్ వాళ్ళు మీ అల్గరిథం, మీ ప్లాట్ఫామ్ను చెక్ చేసి
మీరు సూటబుల్, ఎస్ మీరు కంటెంట్ క్రియేట్ చేస్తున్నది కరెక్ట్గా ఉంది, మా పాలసీస్లో మ్యాచ్ అవుతుంది అని వాళ్ళు అనుకుంటే మీకు అప్రూవల్ అనేది ఇస్తారు. వన్స్ మీకు అప్రూవల్ వచ్చిందంటే మీరు ఇలా వెళ్ళి ఒక ప్రోడక్ట్ను అమెజాన్లో చూసిన, నార్మల్ అమెజాన్ ఎక్కడికి బయటకు వెళ్ళాల్సిన ముందే Amazon.inకి వెళ్ళి ఇలా ఏదో ఒక ప్రోడక్ట్ చూస్తున్నారంటే కూడా లెఫ్ట్లో మీకు ఇలా అమెజాన్ అసోసియేట్ సైట్ స్ట్రిప్ అనేలాగా ఒక చిన్న టూల్ బార్ లాగా రావడం స్టార్ట్ అవుతుంది, ఒక బార్ లాగా రావడం స్టార్ట్ అవుతుంది. అందులో మీకంటూ ఒక లింక్ అనేది ఇస్తుంది ఆటోమేటిక్గా, అమెజాన్ షార్ట్ లింక్ లాగా ఇస్తుంది. ఇప్పుడు దాన్ని కాపీ పేస్ట్ చేసి మీరు ఎక్కడ కంటెంట్ క్రియేట్ చేసినా ఆ ప్రోడక్ట్ గురించి కానీ ఆ సర్వీస్ గురించి కానీ ఆ లింక్ను మీరు పోస్ట్ చేస్తారు. ఆ లింక్ను క్లిక్ చేసి ఎవరైనా పర్చేస్ చేస్తే అమెజాన్లో వచ్చి మీకు కమిషన్ అనేది వస్తుంది. దిస్ ఇస్ హౌ అమెజాన్ అసోసియేట్ అనేది వర్క్ అవుతుంది. సేమ్ గోస్ ఫర్ ఫ్లిప్కార్ట్ అసోసియేట్. ఎందుకంటే ఫ్లిప్కార్ట్లో కూడా ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఫ్లిప్కార్ట్లో ఉన్న ప్రోడక్ట్కి కూడా మీరు అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చేయవచ్చు. ఆ కమిషన్ ఎంత పే చేస్తారు ఏంటి అనేది డిఫరెంట్ బ్రాండ్స్కి, డిఫరెంట్ గ్రోసరీస్కి, న్యూ కస్టమర్కి 6% ఎంత ఇస్తారు ఏంటి అనే డీటెయిల్స్ మనకి ఇక్కడ ఉంటుంది, వాళ్ళు ఎంత కమిషన్ అనేది ఇస్తారు అనేది. సో మీరు ఏది నీష్ పిక్ చేసుకోవాలి, ఏ దాని గురించి మీరు మార్కెటింగ్ చేయాలి అనేది ఇట్స్ అప్ టు యూ. అండ్ మీరు దాన్ని బేస్ చేసి మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్ కమిషన్ అనేది డిపెండ్ అవుతుంది వన్స్ అగైన్. దెన్ హోస్టింగర్ ఉంది. హోస్టింగర్స్ కూడా మీరు చూసారంటే హోస్టింగర్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. హోస్టింగర్ ఈజ్ వెబ్సైట్ డెవలపర్స్. వీళ్ళు ఎవరైనా వెబ్సైట్ని బిల్డ్ చేస్తుంటే వాళ్ళు హోస్టింగర్ అనేది యూజ్ చేస్తారు. దాన్ని బేస్ చేసి ఇద్దరికి కొలాబరేషన్ వస్తుంది, విన్ వస్తుంది. ఇప్పుడు మేము వెబ్సైట్స్ క్రియేట్ చేస్తాం కాబట్టి మేము వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు మా లింక్ను యూజ్ చేసి మేము వెబ్సైట్ క్రియేట్ చేసి ఇచ్చామంటే కస్టమర్కి ఒక 1000-2000 రూపీస్ ఆఫర్ లాగా కూడా వెళ్తుంది. సో మాకు కూడా కమిషన్ వస్తుంది, వాళ్ళకు కూడా ఆఫర్ వస్తుంది. చాలామంది బిజినెస్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక 1 year 2 years తీసుకున్నారంటే వాళ్ళకి ఆఫర్ అనేది వస్తుంది. ఆ ఆఫర్లో వాళ్ళు కూడా మనీ సేవ్ చేసుకుంటారు. సో హోస్టింగర్ అలా వర్క్ అవుతుంది. దెన్ మీకు ఉడిమి కూడా ఉంది. ఉడిమిలో మీరు కోర్సెస్ను ప్రమోట్ చేశారంటే మీరు ఈ ఉడిమి లెర్నింగ్లో అఫిలియేట్లో జాయిన్ అయ్యి మీ లింక్ని యూజ్ చేసి వాళ్ళు కోర్సెస్ పర్చేస్ చేశారంటే కమిషన్ అనేది మీకే వస్తుంది, వాళ్ళకి సమ్టైమ్స్ డిస్కౌంట్ అనేది కూడా వస్తుంది. ఇలా బయట చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, బట్ నేను ఈ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. ఇక్కడ మీరు చూసారంటే ప్రోడక్ట్స్కు అమెజాన్, ఫ్లిప్కార్ట్ కవర్ చేశా. హోస్టింగర్ ఈస్ ఏ సర్వీస్ బేస్డ్ థింగ్, సో హోస్టింగర్ సర్వీస్ కవర్ చేశా. ఉడిమి ఈస్ ఏ డిజిటల్ ప్రోడక్ట్, అంటే కోర్సెస్ సెల్ చేసే కాన్సెప్ట్, సో దాన్ని కూడా మీకు కవర్ చేశా. ఉన్న అన్ని నీషెస్లో ఒక్కొక్క ప్లాట్ఫామ్స్ ప్రొవైడ్ చేశాను. బయట చాలా ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి, బట్ రీసెర్చ్ చేసి దెన్ యూ సైన్ అప్ ఫర్ దాట్. ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనే కాన్సెప్ట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు హౌ డు ఐ ప్రమోట్ అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోడక్ట్స్? బ్రో ఇంత చెప్పావు, నాకు ఓకే, నాకు స్టార్ట్ చేయాలని ఉంది, బట్ నాకు వీడియో ముందు వచ్చి మాట్లాడేంత కాన్ఫిడెన్స్ లేదు, ఇలా చెప్పడం నాకు రాదు బ్రో, ఏదైనా సజెషన్స్ ఉందా అంటే బయట యూట్యూబ్లో మీరు యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేయవచ్చు. యూట్యూబ్ వీడియోస్లో మీ ఫేసే చూపించకుండా ఆ ప్రోడక్ట్ ఏంటి, అది ఎలా సాల్వ్ చేస్తుంది అని క్రియేట్ చేయవచ్చు. లేదా ఇప్పుడు బయట చాలా ఏఐ జనరేటెడ్ వీడియోస్ వస్తున్నాయి, ఏఐ జనరేటెడ్ కంటెంట్ను క్రియేట్ చేయవచ్చు. మనం ఆల్రెడీ ఒక యూజీసీ వీడియో ఎలా క్రియేట్ చేయడం అని పోస్ట్ చేసాం మన ఛానల్లో, వెళ్ళి చెక్ చేయండి. దాన్ని ఎలా చేయొచ్చు అని రీసెర్చ్ చేయండి. నా సజెషన్ ఏంటంటే బయట అదర్ పీపుల్ ఎలా చేస్తున్నారు, వెళ్ళి ఈ నీష్లో బయట ఎవరు ఎంత బెస్ట్గా చేస్తున్నారని చెక్ చేయండి. వాళ్ళకి వర్కౌట్ అవుతుందంటే మీరు దాన్ని సేమ్ మీ స్టైల్లో క్రియేట్ చేసినా, మన లాంగ్వేజ్లో క్రియేట్ చేసినా కూడా అది వర్కౌట్ అవుతుంది. సో అది సింపుల్ స్ట్రాటజీ. సో ఇప్పుడు మీరు దాన్ని ఎలా చేయవచ్చు అని కరెక్ట్గా స్ట్రాటజీస్ చేసి యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేయవచ్చు. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో ఒక 10 to 20 seconds ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోడక్ట్స్ తీసుకోవడం లేదు, మీరేం చేస్తున్నారంటే ఆఫర్లో వచ్చే ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆఫర్లో వచ్చే ప్రోడక్ట్స్కి మీరు జస్ట్ ఇమేజెస్ వేసి కూడా వెళ్ళిపోవచ్చు. బట్ మీరు ఆఫర్లో ఏ ప్రోడక్ట్స్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని మీకు ఒక ఐడియా ఉండాలి. దాన్ని మీరు క్రాక్ చేయాలి. బయట అల్గరిథమ్స్ ఉన్నాయి, వాటిని ఎలా క్రాక్ చేయాలి, అవి మీకు నోటిఫికేషన్ పంపిస్తూ ఉంటాయి. ఒక బార్ ఉంటుంది, ఆ బార్ కింద ఆ ప్రోడక్ట్ వచ్చినప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే కాపీ పేస్ట్ చేస్తారు. సో దీన్ని సెటప్ చేయవచ్చా, ఆటోమేట్ చేయడానికి బయట టూల్స్ ఉన్నాయి. సో ఆటోమేట్ చేయవచ్చా అని రీసెర్చ్ చేయండి. మీకు ఇన్ కేస్ ఈ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి బ్రో, మాకు దీని గురించి కూడా డీటెయిల్ వేయండి అంటే కమెంట్ చేయండి. సో దాని గురించి కూడా నేను ఒక సపరేట్ వీడియో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ బ్లాగింగ్ అండ్ ఎస్ఈఓ. బ్లాగింగ్ అండ్ ఎస్ఈఓ ఇట్స్ అ వెరీ వెరీ ప్రీమియం నీష్. నేను ప్రోడక్ట్ బేస్డ్ లేదా సర్వీస్ బేస్డ్కి నేను దాన్ని సజెస్ట్ చేయను. బట్ బ్లాగింగ్ అంటే మీరు దీని గురించి ఒక కంటెంట్ లాగా పోస్ట్ చేస్తారు, ఏ జనరేటెడ్ కంటెంట్ లేదా బ్లాగ్లో కానీ లేదా ChatGPTలో ర్యాంక్ అవ్వడానికి కానీ దేనికైనా కానీ ఒక కంటెంట్ లాగా మీరు పోస్ట్ చేస్తారు. అది గూగుల్లో వచ్చినప్పుడు పీపుల్ చదివి నచ్చితే లెట్స్ సే టాప్ 10 కాఫీ మేకర్స్, టాప్ 10 బెస్ట్ కాఫీ మేకర్స్,
టాప్ 10 ప్రింటర్స్, ఇలా మీరు ఏ నీష్ అయితే తీసుకుంటారో ఆ నీష్లో మీరు కంటెంట్ క్రియేట్ చేశారంటే పీపుల్ దాన్ని చదివి అక్కడ గల మీ వెబ్సైట్లో గల లింక్ను క్లిక్ చేసి పర్చేస్ చేస్తే మీకు కమిషన్ అని వస్తుంది. సో 10,000 20,000 ఇలాంటి ప్రోడక్ట్స్ ఏదైతే మీరు మార్కెట్ చేస్తున్నారో అలాంటప్పుడు మీరు బ్లాగింగ్ దానికంటే ఎక్కువ, బికాస్ 10,000 20,000 ప్రోడక్ట్స్ మీరు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చేయొచ్చు. బట్ ఇంకా బెటర్ ప్రోడక్ట్స్ చేయాలంటే యూ కెన్ గో ఎడ్ విత్ బ్లాగింగ్. టెక్ ప్రోడక్ట్స్ ఇలాంటివి కూడా బ్లాగింగ్లో చేస్తారు. సో యూ డిసైడ్ మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే నాకు యూట్యూబ్ చేయడం లేదు బ్రో, నాకు అంత బెటర్ సెటప్ లేదు బ్రో నేను షూట్ చేయడానికి, ఐ ప్రిఫర్ బ్లాగింగ్ అంటే ఇట్ వర్క్స్. బట్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ చేయడం ఎలా, కన్సిస్టెంట్గా ఎలా బిల్డ్ చేయడం, దాన్ని ఎలా టాపిక్ తీసుకురావడం, ఇట్స్ డిఫరెంట్ నీష్, ఇది ఒక డిఫరెంట్ స్కిల్. సో దాన్ని మీరు నేర్చుకొని కూడా అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చేయొచ్చు. దట్స్ హౌ ఇట్ వర్క్స్. దెన్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్, నేను మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ ఒక ఎగ్జాంపుల్ చూపించాను. సిమిలర్ వే మీరు వాట్సాప్ ఛానల్స్ అనేది కూడా క్రియేట్ చేసి అందులో కూడా మీరు షేర్ చేయవచ్చు. ఇప్పుడు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ క్రియేట్ చేస్తే మనకి ఎలా వస్తారు బ్రో పీపుల్, ఎలా మనం ఫాలోవర్స్ని తీసుకురావచ్చు అంటే మీరు అప్పుడు మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక యాడ్ రన్ చేయడం కానీ, లేదా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఒక 200 300 మీమ్ పేజెస్ అంతా వాళ్ళ స్టోరీలో పోస్ట్ చేయడానికి ఒక 300-500 రూపీస్ తీసుకుంటారు. సో అలా 300-500 పే చేసి మీ ఇన్స్టాగ్రామ్ ఛానల్కో టెలిగ్రామ్ ఛానల్కో మార్కెటింగ్ అనేది మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. నెక్స్ట్, వాట్ ఆర్ ది బెస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ బిగినర్స్? నేను ఆల్మోస్ట్ అంతా కవర్ చేసా. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఇన్ ఇండియా డైలీ యూజ్ ప్రోడక్ట్స్కి బెస్ట్. హాస్టింగర్ అండ్ బ్లూ స్పాట్ మీరు వెబ్సైట్ రిలేటెడ్ అంటే వర్క్ అవుతుంది. ఉడిమి అండ్ కోర్సెరా కోర్సెస్కి. ఇది కాకుండా ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ని డీల్ చేయాలి బ్రో, నేను ఇంటర్నేషనల్ చేస్తాను అంటే సీజే అఫిలియేట్, ఇంపాక్ట్ అండ్ డిజిస్టోర్ అనేసి ఉన్నాయి. ఇవి ప్యూర్ అఫిలియేట్ మార్కెటింగ్, గ్లోబల్ అఫిలియేట్ మార్కెటింగ్. ఇవి అఫిలియేట్ ఏజెన్సీస్ అని చెప్పొచ్చు. వీళ్ళు ఏంటంటే లెట్స్ సే నాది ఒక గ్లోబల్ బ్రాండ్ ఉంది, నేను గ్లోబల్ లెవెల్ అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలంటే నేను వీళ్ళతో వెళ్ళి టైఅప్ అవుతాను. నన్ను మీ కమ్యూనిటీలో జాయిన్ చేసుకోండి, ఐ వాంట్ పీపుల్ ప్రమోటింగ్ మై ప్రోడక్ట్ అనేలాగా నేను వాళ్ళ కమ్యూనిటీలో వెళ్ళి వాళ్ళకి కమిషన్ పే చేసి యాజ్ ఎ బ్రాండ్గా నేను జాయిన్ అవుతా. ఇప్పుడు వాళ్ళ కమ్యూనిటీలో నేను జాయిన్ అవ్వడం వల్ల పీపుల్ వచ్చి మళ్ళీ వాళ్ళ వద్ద అఫిలియేట్గా జాయిన్ అవుతారు. సో ఆ ప్రోడక్ట్ను మనం మార్కెటింగ్ చేయొచ్చు. సో గ్లోబల్ లెవెల్లో చేయడానికి ఇలా ఈ 3 ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఈ 3 నేను రీసెర్చ్ చేసి ఇక్కడ పెట్టాను. జస్ట్ వెళ్ళి ఒకసారి ఈ 3 ఎలా వర్క్ అవుతాయి ఏంటి అని కూడా వాళ్ళ వెబ్సైట్స్ను చెక్ చేసి చూడండి. బట్ ఇనీషియల్గా అంటే ఐ ప్రిఫర్ ఆల్ ఆఫ్ దిస్. గ్లోబల్ లెవెల్ అంటే యూ కెన్ గో విత్ దిస్. నా హౌ డు ఐ ట్రాక్ మై ఎర్నింగ్స్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ బ్రో. ఇదంతా చేస్తాం ఓకే, బట్ నాకు ఎంత మనీ వస్తుంది ఏంటి అని ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఏ అఫిలియేట్ మార్కెటింగ్కి సైన్ అప్ చేసినా ప్రతి అఫిలియేట్ మార్కెటింగ్ మీకు ఒక డాష్ బోర్డ్ అనేది లాగా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడే ఫ్లిప్కార్ట్ చూసాం కదా, ఒక్క సెకండ్ నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇక్కడ మనం ఫ్లిప్కార్ట్లో చూసామంటే చూడండి, ఇలాంటి ఒక డాష్ బోర్డ్ అనేది మీరు సైన్ అప్ చేసిన తర్వాత మీరు లోపలికి వెళ్తారు. మీకని కొన్ని టూల్స్ ఇస్తారు, మీకని కొన్ని డాష్ బోర్డ్స్ ఇస్తారు. ఇట్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్రాసెస్. ఇటువంటి ప్లాట్ఫామ్స్తో ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కూడా మీకు ఇదే డాష్ బోర్డ్ లాగా ఇలాంటి సేమ్ డాష్ బోర్డ్ వస్తుంది. ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ ప్రాసెస్. వీటిలో మీరు సైన్ ఇన్ అయితేనే మీకు ఒక అమెజాన్ అసోసియేట్లో కానీ అఫిలియేట్ అసోసియేట్లో కానీ మీరు సైన్ ఇన్ అయితేనే మీకు ఇలాంటి ఒక కంప్లీట్ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. అందులో మీరు చూడవచ్చు ఎన్ని ప్రోడక్ట్స్కి మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేశారు, ఎన్ని ప్రోడక్ట్స్ని పీపుల్ మీ లింక్ను క్లిక్ చేశారు, ఎంతమంది క్లిక్ చేశారు, ఎంతమంది ఆ క్లిక్స్ని యూజ్ చేసి పర్చేస్ చేశారు, మొత్తం మీకు ఇక్కడ తెలుస్తుంది. ఆ పర్చేస్ను బేస్ చేసి మీకు అమౌంట్ ఎర్నింగ్స్ కూడా ఇక్కడ కనబడుతుంది. సో ఇలాంటి ఒక సపరేట్ డాష్ బోర్డ్ మీకని క్రియేట్ చేస్తారు. ఆల్మోస్ట్ అన్ని ప్లాట్ఫామ్స్ మీకు ఇలా ఒక సపరేట్ డాష్ బోర్డ్ అనేది ఇస్తారు. సో అలా సపరేట్ డాష్ బోర్డ్ ఇవ్వడం వల్ల మీకు ఒక బెటర్ అండర్స్టాండింగ్, క్లియర్ కట్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. ఎన్ని వీడియోస్ మనం చేసాము, ఎంతమంది క్లిక్ చేశారు, ఎంతమంది పర్చేస్ చేశారని. సో మీరు ఎక్కడ మనీ అనేది మిస్ అవ్వరు. సో దిస్ ఇస్ హౌ మీరు మీ అమౌంట్ను ట్రాక్ చేయగలరు. నెక్స్ట్, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు మేక్ మనీ? సింపుల్. ఇఫ్ యూ హ్యావ్ ఆడియన్స్, మీకు ఆల్రెడీ ఒక కమ్యూనిటీ ఉంది, ఇప్పుడు నాకు ఆల్రెడీ 10,000 20,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో అంటే మీరు కొంచెం ఫాస్ట్గా ఆన్ చేయవచ్చు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక కమ్యూనిటీని ఎస్టాబ్లిష్ చేశారు. మీరు ఆ కమ్యూనిటీకి ఏ ప్రోడక్ట్స్ అయితే యూస్ఫుల్గా ఉంటుందో ఆ ప్రోడక్ట్స్ను ప్రమోట్ చేయడం స్టార్ట్ చేయవచ్చు. అండ్ ఆ ప్రోడక్ట్స్ను మీ కమ్యూనిటీ చూస్తుంది కాబట్టి దే విల్ స్టార్ట్ క్లికింగ్ ఆన్ ఇట్ అండ్ పర్చేసింగ్ ఆన్ ఇట్. సో అలా మీకు ఆల్రెడీ కమ్యూనిటీ ఉంటే విత్ ఇన్ వీక్స్లోనే మీరు ఎర్నింగ్స్ చేయడం స్టార్ట్ చేయవచ్చు. అండ్ మీరు కూడా చూడవచ్చు, ఇన్ కేస్ మీరు బ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నారు, లేదా ఇన్ కేస్ మాకు ఆడియన్సే లేదు బ్రో,
స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అని అనుకుంటే మీకు మనీ ఎర్న్ చేయడం, ఒక కరెక్ట్ అమౌంట్ ఆఫ్ మనీను కన్సిస్టెంట్గా చేస్తూ వస్తే ఒక 3 to 6 months పడుతుంది. ఒక కరెక్ట్ అమౌంట్, లైక్ కరెక్ట్ అమౌంట్ అంటే అబౌట్ 10,000 లేదా అట్లీస్ట్ ఫస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ ఇన్కమ్ చూడడానికైనా కానీ ఒక 2 to 3 months అనేది ఇనీషియల్గా పడుతుంది. మీరు ఒక మంచి ఇన్కమ్ మేక్ చేయడానికి 3 to 6 months అనేది పడుతుంది. వన్స్ అగైన్ నేను మీకు ఆల్రెడీ చెప్తున్నా, నేను ఇది ఫ్రీగా ఇస్తున్నా, ఇక్కడ ఏం కోర్సు సెల్ చేయడానికి ట్రై చేయట్లేదు. సో ఇది గెట్ రిచ్ క్విక్ స్కీమ్ అనేలాగా బిలీవ్ చేయకండి. మీరు మంచిగా ఎఫర్ట్స్ చేస్తే మీరు ఎర్న్ చేయవచ్చు. దట్స్ హౌ ఇట్ వర్క్స్. నెక్స్ట్, హౌ టు అవాయిడ్ కామన్ మిస్టేక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనీను టార్గెట్ చేసి అఫిలియేట్ మార్కెటింగ్గా హైగా నేను ఎర్న్ చేయలే అని వెళ్తే ఇనీషియల్గా అమౌంట్ వస్తుందేమో కానీ ఆ తర్వాత పీపుల్ వోంట్ ట్రస్ట్ యూ. ట్రస్ట్ అనేది ఇక్కడ మీరు బిల్డ్ చేస్తున్నది. సో లో క్వాలిటీ ప్రోడక్ట్స్ను ప్రమోట్ చేయకండి. మీరు పర్చేస్ చేసినప్పుడు అది మీకు నచ్చితే, మీకు ఒక ప్రాబ్లమ్ను అది సాల్వ్ చేస్తుంటే మాత్రమే అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చేయండి. అండ్ ఏ ప్లాట్ఫామ్కైనా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ను ఏది ప్రమోట్ చేయవచ్చు, ఏది చేయకూడదు, ఎలా ప్రమోట్ చేయవచ్చు, ఎలా ప్రమోట్ చేయకూడదు అని కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ను తెలుసుకొని ఆ ప్లాట్ఫామ్లో గల ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ను మార్కెటింగ్ చేయండి. అండ్ ఆల్వేస్ రికమెండ్ జెన్యూన్ ప్రోడక్ట్. సేమ్ థింగ్, ఫస్ట్ ప్రోడక్ట్ సెకండ్ పాయింట్ సేమ్ థింగ్. మీరు ఒక ఫ్రెండ్కు ఒక ప్రోడక్ట్ని యూజ్ చేసి, బ్రో ఇది చాలా బాగుంది, ఇది చాలా యూస్ఫుల్గా ఉంది, నాకు నువ్వు కూడా ట్రై చేయని మనం ఎలా ఒక ఫ్రెండ్కి సజెస్ట్ చేస్తాం కదా, అలా ఒక వాల్యుబుల్గా ఉన్న ఒక పాయింట్ను మాత్రమే మీరు తీసుకొని సజెస్ట్ చేయండి. ఇప్పుడు మన వీడియో మీకు నచ్చితే మీరు ఎలా ఒక ఫ్రెండ్కు షేర్ చేసి, బ్రో ఇది చాలా బాగుంది, ఇది వర్కౌట్ అవుతుంది చూడండి అని మీరు చేస్తారు కదా, సేమ్ వే మీరు ఒక ప్రోడక్ట్ని చూసి మార్కెటింగ్ చేయాలి అనుకుంటే మీకు నచ్చితే మాత్రమే ప్రమోట్ చేయండి. దాట్స్ ఇట్ గైస్. ఈ వీడియోలో నేను అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, దీంట్లో గల ప్రాబ్లమ్స్ ఏంటి, స్కామ్స్ ఏంటి, ఎలా అఫిలియేట్ మార్కెటింగ్కి నెట్వర్క్ మార్కెటింగ్కి డిఫరెన్స్ ఏంటి, ఏది మీరు ట్రై చేయాలి, ఏది చేయకూడదు, ఐ హోప్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్, నేను ఒక అఫిలియేట్ మార్కెటింగ్ బిగినర్గా స్టార్ట్ చేస్తుంటే నాకు ఏ డౌట్స్ ఉంటుందో అన్ని క్వశ్చన్స్గా ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటా. ఇన్ కేస్ నేను ఏదైనా మిస్ చేసింటే కింద కమెంట్ చేయండి, నేను దానికి కూడా అక్కడే ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తా. సో ఈ మొత్తం వీడియో చూసిన తర్వాత బ్రో నాకు మంచి క్లారిటీ వచ్చింది, నాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, నాకు ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చింది అని మీరు అనుకుంటేనే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. ఎందుకంటే దట్స్ వాట్ మై గోల్ ఇయర్ ఇస్. నేను మీకు ఒక మంచి వాల్యుబుల్ కంటెంట్ను ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నా. సో మీకు ఆ క్లారిటీ వస్తేనే దట్స్ ఎనఫ్ ఫర్ మీ. సో మీకు ఆ క్లారిటీ వచ్చింటే వాల్యుబుల్ అని కమెంట్ చేయండి. ఎందుకు అంటే నేను వేస్తున్న కంటెంట్ మీకు సూటబుల్గానే ఉంది బ్రో, ఇది నాకు కావాల్సిందే, ఇది వాల్యుబుల్గా ఉంది, నాకు మ్యాచ్ అయింది అనే ఒక అష్యూరెన్స్ మీరు ఇస్తారు నాకు ఆ కమెంట్ చేయడం వల్ల. నాకు కూడా నేను కరెక్ట్ వీడియోసే పోస్ట్ చేస్తున్నా, మీకు యూస్ఫుల్ వీడియోసే పోస్ట్ చేస్తున్నా అనే ఐడియా కూడా నాకు కూడా ఒక క్లారిటీ అనేది ఉంటుంది నాకు కూడా. సో ఆ క్లారిటీతో వాల్యుబుల్ అని కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఇటువంటి డీటెయిల్డ్ క్లియర్ కట్ వీడియోస్కి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.